ఓం శ్రీ గణేశాయ నమః. మిత్రులారా, మీరు సింహ భవిష్య యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు. సింహ రాశి, ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు డిసెంబర్ 27, 2023 బుధవారం, పౌషమాసంలో కృష్ణపక్షంలోని ప్రతిపద తిథిలోని ఆర్ద్ర నక్షత్రంలో బ్రహ్మ అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్తానికి సమయం ఉండదు. రాహుకాలం మధ్యాహ్నం 12:21 నుండి 1:39 వరకు ఉంటుంది. రాహుకాలంలో ఎటువంటి శుభ కార్యాలు చేయవద్దు, ఆటంకాలు ఉండవచ్చు. దిశాశూల్లో ఉత్తర దిశ గురించి ప్రస్తావించబడింది. ఈ రోజు పొరపాటున కూడా ఉత్తరం వైపు ప్రయాణించవద్దు. సింహ రాశివారు, ఈ రోజు మీకోసం పరస్పర సహకారం యొక్క భావన ఉంటుంది మరియు మీరు అవసరమైన పనిని వేగవంతం చేయాలి. మీరు మీ ప్రియమైన వారి నుండి తగినంత మద్దతు పొందుతారు. పారిశ్రామిక ప్రయత్నాలు ఊపందుకుంటాయి. కుటుంబంలో కొన్ని శుభ లేదా శుభకార్యాలు నిర్వహించవచ్చు. మీరు మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. మీ విశ్వసనీయత మరియు గౌరవం పెరుగుతుంది. మీ కార్యాలయంలో మీ సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. దీని కారణంగా మీరు ఏదైనా పనిని సమయానికి ముందే పూర్తి చేస్తారు. మీరు గత కొన్ని రోజులుగా చాలా బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు ప్రతిదీ నిర్వహించడానికి సమయం ఆసన్నమైంది. ఈ రోజు మీకు కొంత ఉపశమనం లభిస్తుంది, కానీ మీరు మీ అన్ని విషయాలను నిర్వహించడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి. లేకపోతే ప్రతిదీ మరింత క్లిష్టంగా మారుతుంది మరియు పరిస్థితి అదుపులో లేనందున మీరు మరింత ఆందోళన చెందుతారు. ఈ రోజు మీరు మీ గతానికి చెందిన వారితో రాజీ పడవచ్చు, అయినప్పటికీ ఈ వ్యక్తి మీ ప్రేమ సంబంధిత సంబంధాలకు భిన్నంగా ఉంటాడు. ఆ వ్యక్తి మీకు ముఖ్యమైన మార్గదర్శకాలు లేదా అలాంటి మార్గదర్శకత్వం ఇవ్వగలరు, తద్వారా మీ జీవితంలో చాలా కాలంగా ఉన్న గందరగోళం మరియు సమస్యలు తొలగిపోతాయి. ఈ సమాచారం సహాయంతో మీరు ఈ గాయాలను నయం చేయడంలో మీ మొదటి అడుగు వేయవచ్చు. ఈ రోజు ఒక అద్భుతమైన ప్రారంభం అవుతుంది. మీకు ప్రమోషన్ లేదా కొత్త బాధ్యత అందించబడవచ్చు మరియు అదృష్టవంతులు అద్భుతమైన కొత్త ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు. మీ కృషికి ప్రతి ఒక్కరూ ప్రశంసలు అందుకుంటున్నారు మరియు ఇప్పుడు దాని ప్రతిఫలాన్ని పొందే సమయం వచ్చింది. ధన ప్రవాహం వల్ల ఆర్థిక స్థితి బలపడే అవకాశం ఉంది. కీర్తిలో మార్పు ప్రస్తుతం మీ విధిలో ఉంది. మీ కృషికి గుర్తింపు లభిస్తుంది మరియు త్వరలో మీకు కొంత ప్రతిఫలం లభిస్తుంది. ఇంట్లో సమస్యలకు మీ సమయం అవసరం. వివాదాలను పరిష్కరించుకోండి మరియు ఇకపై హృదయానికి దగ్గరగా లేని సంబంధాలను ముగించండి. ఈ రోజు కొంత సమయం ఒంటరిగా గడపండి, ఇది ప్రతి సమస్యకు పరిష్కారాన్ని పొందడానికి మీకు సహాయం చేస్తుంది. మీలో కొందరు నైతిక మరియు చట్టపరమైన సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. విహారయాత్రకు వెళ్లే ముందు ఒక ప్రణాళిక వేసుకోండి. మీరు విజయవంతం కావాలనుకుంటే సమస్యలను కనుగొనడంపై కాకుండా పరిష్కారాలను కనుగొనడంపై మీ దృష్టిని కేంద్రీకరించండి. సిగ్గు విడిచిపెట్టి మీ ప్రియమైన వారితో ప్రపంచాన్ని కలవడానికి మరియు మీ ఈ రహస్య సంబంధానికి కొత్త పేరు పెట్టడానికి ఇది సమయం. మీ కొత్త ప్రారంభంతో మీ తోబుట్టువులు మరియు కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో మీ నక్షత్రాలు ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి మీరు కోరుకున్నట్లుగా ప్రతిదీ జరుగుతుంది. పేలుడు రోజు కోసం సిద్ధంగా ఉండండి. ఈ రోజు మిమ్మల్ని మీరు విశ్లేషించుకునే సమయం, దీని ద్వారా మీరు మీ ఉనికి గురించి తెలుసుకోవచ్చు. ఈ రోజు మీరు మీ ప్రేమ జీవితాన్ని ఆనందించవచ్చు, మీ భావోద్వేగాలను సమతుల్యంగా ఉంచుకోండి. మీరు ఎవరినైనా ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తుంటే ఆలస్యం చేయకండి, ఎందుకంటే మీరిద్దరూ చాలా జీవితాలు కలిసి ఉన్నారు. ఈ రోజు నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, దీని కారణంగా కార్యాలయంలో మీ స్థానం మెరుగుపడుతుంది మరియు మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మీ వృత్తిని గౌరవించండి, ఎందుకంటే ఇది మీ జీవనోపాధి. గుర్తుంచుకోండి, మంచి ప్రణాళిక మంచి నిర్ణయాలను రూపొందిస్తుంది, అందుకే సమయాన్ని ఇప్పుడు ప్లాన్ చేయాలి. జీవితం యొక్క ఈ దశలో మీరు జ్ఞానోదయం సాధించడానికి మీ ఎక్కువ సమయాన్ని వెచ్చించాలనుకుంటున్నారు. ఈ రోజు మీ అభిప్రాయాలలో వైరుధ్యం ఏర్పడే అవకాశం ఉంది. నైతిక లేదా చట్టపరమైన సమస్యలు కూడా మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి. చర్చించడం మరియు ప్రణాళిక చేయడం నుండి వెనుకడుగు వేయకండి.
భావోద్వేగాల ప్రభావంతో ఎవరికైనా తన బలహీనతలను బయటపెట్టడం మూర్ఖత్వం. ఇది ఒక ఆహ్లాదకరమైన సమయం. ఎలాంటి సమస్యనైనా సులభంగా అధిగమించగలుగుతారు. పునరావాసానికి సంబంధించిన ఏదైనా ప్రణాళిక గురించి చర్చించవచ్చు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఏదైనా సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. సన్నిహిత స్నేహితుడి సలహాను అనుసరించి మీకోసం ఒక మార్గాన్ని సూచించవచ్చు. కుటుంబ లేదా సామాజిక కార్యకలాపాలకు కూడా సహకరించాలని నిర్ధారించుకోండి. ఏదైనా అనుచితమైన పనిపై ఆసక్తి చూపడం అవమానకరమైన పరిస్థితిని సృష్టించవచ్చు. రిస్క్ ప్రోన్ యాక్టివిటీస్లో డబ్బు ఇన్వెస్ట్ చేయకండి. నష్టపోయే అవకాశం ఉంది. ఏదైనా వ్యాపార కార్యకలాపంలో పెట్టుబడి పెట్టే ముందు దాని లాభం మరియు నష్టానికి సంబంధించి సరైన సమాచారాన్ని పొందాలని నిర్ధారించుకోండి. ఈ సమయంలో చాలా తీవ్రంగా ఆలోచించడం మరియు విశ్లేషించడం అవసరం. ఆస్తికి సంబంధించిన వ్యాపారంలో మంచి ఒప్పందాన్ని పొందే అవకాశం ఉంది. పేపర్లు మొదలైన వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేయండి. గృహ సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి ప్రయత్నించండి, లేకపోతే సమస్య పెరుగుతుంది. యువత స్నేహం ప్రేమగా మారుతుంది. ప్రయాణ ప్రణాళికలు రీషెడ్యూల్ లేదా రద్దు చేయవలసి రావచ్చు. ప్రస్తుతం డబ్బు కొరత ఉండవచ్చు, కాబట్టి తక్కువ ఖర్చు చేయండి. ప్రియమైన వారితో మరియు కుటుంబ సభ్యులతో ఈ నిశ్శబ్ద క్షణాలను ఆస్వాదించండి. విశ్రాంతి కోసం సమయాన్ని వెచ్చించండి మరియు మీ ఆరోగ్య అవసరాలను కూడా జాగ్రత్తగా చూసుకోండి. కొత్త ప్రయత్నాలకు ఈ రోజు మంచి రోజు. ఈ కాలం చాలా గొప్పది మరియు ప్రయోజనకరమైనది, ఎందుకంటే ఇందులో మీరు కొత్త కోణాలను కనుగొంటారు. మీ శక్తి సరైన దిశలో వెళుతుందని నిర్ధారించుకోండి. కెన్ మరియు కాదు మధ్య ఒకే ఒక పదం తేడా ఉంది, మరియు ఈ పదం మీ జీవిత దిశను నిర్ణయిస్తుంది. ఇప్పుడు మీరు మీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించే సమయం ఆసన్నమైంది. కుటుంబం, తండ్రి మరియు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సంక్షోభం కారణంగా ప్రయాణ ప్రణాళికలు రద్దు చేయబడవచ్చు. సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రేమ కథ శృంగార మలుపు తీసుకునేలా ఏదైనా చేయండి. మీ అందమైన సంబంధం గురించి మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీరు మీ ప్రేమికుడితో మధురమైన వాగ్వాదాన్ని కలిగి ఉండవచ్చు, కానీ దీని తర్వాత మీ సంబంధం పూర్తవుతుందని గుర్తుంచుకోండి. కొంచెం అదనపు ప్రయత్నం మరియు మీ ఆలోచనలు రియాలిటీగా మారతాయి. జీవితాన్ని సువాసనగా మార్చడానికి పెర్ఫ్యూమ్ లేదా పువ్వులు అవసరం లేదు. ప్రత్యేకమైన వారితో ఉండటం ద్వారా మాత్రమే జీవితం వాసన ప్రారంభమవుతుంది. ఈ రోజు మీరు కుటుంబం లేదా తోబుట్టువుల సమస్యల నుండి దూరంగా ఉండాలనుకుంటున్నారు. దీనితో పాటు ఈ రోజు మీ శుభ దిశ దక్షిణం. ఖచ్చితంగా ఈ రోజు దక్షిణానికి వెళ్ళండి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు గంధపు తిలకం పూయండి. ఈ రోజు మంచిది.